జిమ్ ట్రైనరా లేదంటే జిమ్కు రెగ్యులర్గా వెళ్తుంటారా? ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇదంతా? నేను దగ్గర జిమ్ వదిలేసి కూడా చాలా రోజులైంది. మీకుండేనా ఇంతకుముందు జిమ్ ఉండేనా? లేదు బ్రో. అచ్చా. జిమ్ అసలు ఈ జిమ్ అనే కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. ఆ! ఆ! ఇప్పుడు ఈ మీడియాలోనే ప్రచారం చేస్తున్నారు. ఏదో చికెన్ అని, జిమ్ అని అవును. నేను చెప్పినా కదా ఆ! దాన్ని పట్టుకొని మనం వేలాడడం కూడా టైం వేస్ట్. కరెక్ట్. అంటే ఏంలే ఒకసారి మన షో ద్వారా ఏది నిజమో, ఏది అబద్ధమో ఒకసారి తేల్చేస్తే ఒక పని అయిపోద్దని అంతకంటే ఏంలా. సో ఇప్పుడు ఈ గోల్డ్ ఇదేంటన్నా వాచ్ ఇది అబద్ధమా నిజం? మళ్ళీ ఇప్పుడు నాకు టెన్షన్ ఇప్పుడు. అంటే మీరు ఇది గోల్డ్ కాదని చెప్తారు. గోల్డ్ కాదు, వాచ్ గోల్డ్ కాదు అని చెప్పిన డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఐటీ వాళ్ళకి భయపడి నిజం చెప్పట్లేదేమో. లేదన్నా. ఒక విషయం తెలుసా అన్న, నాకు తెలిసి ఈ మార్కెట్లో గోల్డ్ వాచ్ అయితే ఎవరి దగ్గర లేదు. ఓకే. గోల్డ్ వాచ్ కూడా కొన్ని జాతకాల ప్రకారం ఎవరు వేసుకోరు. అచ్చా. ఒకవేళ గోల్డ్ వాచ్ అన్నా కూడా మీరు నమ్మకండి. అండ్ ఇంకొక విషయం, పూర్తిగా ఇది గోల్డ్ అన్నా కూడా మీరు ఎవరు నమ్మకండి. ఎందుకంటే పూర్తిగా గోల్డ్ దేంట్లో కూడా ఉండదు. ఒకవేళ ఉంది అని అంటే నమ్మినోడు చూతేగాడే. అంతేనా? సో మీరు ఐటీ కూడా కట్టట్లేదట కదా గత 6 ఇయర్స్ నుంచి? 2 ఇయర్స్ నుంచి. అది కూడా మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర 6 ఇయర్స్ అని. అంటే మీరు కూడా కాపీ పేస్ట్ చేసి? లేదు. అదే మీరు కూడా కాపీ పేస్ట్ చేసారు. అంటే ఇప్పుడు నేను ఆరని చెప్పాను, మీరు ఒరిజినల్ చెప్తారు కదా. 2 ఇయర్స్ నుంచి. అది కూడా ఎందుకు వేరే హెల్త్ ఇష్యూ ఉండి డిప్రెషన్ లో ఉండి 2 ఇయర్స్ నుంచి కట్టలేదు. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నా. మనం ఎంతైతే అవి చూపించినాము, ఎంతైతే అయింది దాన్ని బట్టి మనకి ఎన్ని వస్తాయో వచ్చేటివి వస్తాయి. మనం ఏమైతే చూపించలేదో అది వాళ్ళు ఉంచేసుకుంటారు అంతే. ఓకే. అవి ఉంచేసుకుంటారా? అంతే కదా అన్న. ఇప్పుడు మనం చూపించిన దాంట్లోకే మన దగ్గర అవన్నీ ఉంటాయి. మిగతా చూపించిన దాంట్లోకే మనం ఉంచుకుంటారు. దానికి ఎవిడెన్స్ లేని దానికి ఉంచుకుంటారు కదా. ఎంత ఉండొచ్చు టోటల్ గా? ఎన్ని కిలోలు ఉండొచ్చు మీ దగ్గర? నా దగ్గర అంత కిలోలు అట్లా ఏం లేదన్న. పర్లేదు, నేను వేసుకోవచ్చు. నేను వేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించే అంత మాత్రం ఉన్న దగ్గర ఉంది. ఇప్పుడు బిల్లులు లేని ఎంత ఉండొచ్చు? ఒక 50 తులాలు ఉంటాయా? బిల్లులు లేవు నా దగ్గర. ఏం లేవు, అన్ని బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర 32 సెట్లు ఉన్నాయా? ఇది ఇంకా పెద్ద ఫేకు. నేను ఆ రోజు వేసుకొని పోయింది ఒక కడము, ఒక చేను, 4 ఉంగరాలు. అవును. దాని ఒకటేమో 32 అంటాడు, ఇంకోటేమో 24 అంటాడు. వాళ్ళని ఏమనాలో కూడా నాకు ఇది చెప్తున్నా కదా. ఇది అంతా ఇక మీరు కూడా అన్ని సార్లు అడగకూడదు. నేను అట్లా కాదన్నా. అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అందరు ఏమన్నా అన్న దగ్గర 32 సెట్లు ఉన్నాయి, అవి రోజుకో సెట్ వేసుకొస్తాడన్న, మొత్తం అవన్నీ కూడా ఫేక్, అవన్నీ ఉట్టియే అని అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం నేను కూడా సోషల్ మీడియాలో విన్నమే తప్ప అది నేను ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు. అన్ని సెట్లు ఉంటాయని, అన్ని సెట్లు ఉన్నాయని. అది కూడా ఫేకే. ఓకే. మాక్సిమం దీంట్లో 90% అంతా ఫేకే. నా ఏవైతే ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయి కదా, ఫేక్ అని అందరికి మీ మీడియాలో కూడా తెలుసు అది ఫేక్ అని. ఏదో ఇక మీ ఛానల్కి వచ్చినా కాబట్టి నేను అడుగుతున్నారు కానీ. లేదు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే అన్న, ఏది ఫేక్ ఏది నిజం అనేది తెలియని పరిస్థితి ఇప్పుడు. ఒక్కటి అన్న, ఇవాళ మనం జరిగేది ఫ్యాక్ట్ చెక్ అన్న. ఇవాళ మనం చేస్తున్న ఇంటర్వ్యూ ఫ్యాక్ట్ చెక్ ఇంటర్వ్యూ. మీడియాలోకి చెప్పేది నేను ఒకటే, దీనిల మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఫేమస్ చేయకుండా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇవన్నీ ఇప్పటికే వదిలేసిన టాపిక్ వేరే దాని మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అందరికీ కూడా నేను అదే చెప్తా అన్న. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అవునా, బాగా సీరియస్గా ఉన్నారు జనాలు. మధ్యలో ఇట్లాంటి చిన్నది ఉంటే తప్పేం పోయిందన్న. మధ్యలో రిలాక్స్ అవ్వాలిగా. చిన్న రిలాక్స్ కావాలని చెప్పి నాలాంటి వాడుకుంటారా? వాడుకోవడం నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి నగ మీరు చేసుకున్న వెంటనే మీ అదృష్టం కలిసి వచ్చింది. యాక్చువల్లీ మీకు చెడు జరగల, మంచి జరిగింది. ఇప్పుడు 100% అన్న వెంకన్నతో పెట్టుకుంటే ఐదర్ మంచి అయినా జరుగుతుంది, చెడైనా జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చూడండి. 100% మంచి అన్న. ఎందుకంటే ఆయన నగ పెట్టుకున్నాక మీ ప్రభావం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. మీ ప్రభావం ఎంత పెరిగింది ఒకప్పటికంటే ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది. ఇప్పుడు అదైతే వాస్తవం, కానీ దాన్ని మంచిగా తీసుకోవాలా చెడుగా తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోవద్దు? మంచిగానే తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి ఇది ఒక ఆరంభం. అంటే మీ మీద ఉన్న అపవాదులు కానీ, మీ మీద ఉన్న అపోహలు కానీ, అనుమానాలు కానీ, అన్నీ పోతాయి ఈ దెబ్బకి. మొత్తం పోయి ఒరిజినల్ సూర్యాబాయి ఏంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లా డిపెండ్ చేసుకుంటారు, మీరు ఎట్లా చూపించుకుంటారు ఐటీ వాళ్ళకి, ఎట్లా బయట నిలబడతారు, ఇది ఒరిజినల్. ఇక్కడ నుంచి జరగబోయేది మీ ఒరిజినల్. అక్కడ నిలబడ్డారు అనుకో, ఇక మీకు తిరుగులేదు, ఇక అయిపోయా. నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ నీలాపరిందలు ఇంకా తొలగిపోలే, ఇంకా నడుస్తుంది మీకు. అయిపోయింది నా కథం. రేపు
తోని ఇంకా ఈ టాపిక్ అనేది ఉండదు, ఇంకా మర్చిపోతాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వారం నుంచి అరిగిన క్యాసెట్ లాగానే అరుగుతుంది. ఇంకా జనాలకు కూడా ఇంకా ఓపిక లేదు, ఓపిక నశించిపోయింది జనాలకు కూడా. అందుకే వాళ్ళు రియాక్ట్ అయి పెట్టేస్తున్నారు వీడియోలో. ఆయన ఏది వేసుకుంటే మీకు ఏం చేసే ఉంది ఆయన, మీ పనులు మీరు చూసుకోండి. అవును, ఓపిక నశించిపోయింది. అవును. అంటే మరి రేపు నుంచి ఎట్లా తిరుగుతారన్న బయట? ఇట్లా తిరుగుతా అడగరా అన్న, ఏందన్నా ఫేక్ వేసుకొని తిరుగుతున్నావు, మాకు అన్ని ఒరిజినల్ అని చెప్పినావు గతంలో? ఎవరు అడగారు అన్న, వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నేను తెలియని వాళ్ళు అయితే ఏదో అనుకుంటారు, తెలిసిన వాళ్ళు అయితే అనుకోరు. దీని గురించి తెలిసిన వాళ్ళు అనుకోరు. ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి, అదే పట్టించుకొని వెనక్కి తిరుగుకుంటూ ఉంటుందా? ఉండదు కదా. కాదన్నా, ఇప్పుడు బయట తిరగాలంటే కొంచెం ధైర్యం కావాలి కదన్న. రేపటి నుంచి ధైర్యము, రేపు చేసి రోడ్డు మీద తిరుగుతున్నామా, లేదా మర్డర్ చేసిన రోడ్డు మీద తిరుగుతున్నామా ధైర్యం తెచ్చుకోనేకి? లేదంటే ఒకరిని మోసం చేసిన రోడ్డు మీద తిరుగుతున్నామా? ఇవన్నీ లేవుగా. మరి ఎందుకు ధైర్యం కావాలి? అన్న చెప్పు. అంటే ఇన్ని రోజులు ఒరిజినల్ అనుకోని అందరు వెనకాల తిరిగే వాళ్ళు కూడా ఒరిజినల్ అనుకొని తిరుగుతారు అందరూ. ఒరిజినలే నాకు తెలుసు. రైట్. ఇప్పుడు అంటే మీతో సెక్యూరిటీ ఉండను అన్న, ఇంతకు ముందు సెక్యూరిటీగా ఈ అన్న ఒక్కడేనా, ఇంకెవరైనా ఉంటారా? కూడా ఉంది సెక్యూరిటీ, ఉందా బయట ఇంకొక కారు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ 5 తులాలకి మీరు ఇంత సెక్యూరిటీలు ఇంత ఇవన్నీ అవసరం అన్న? వాళ్ళు సెక్యూరిటీ కాదే అన్న, మా బ్రదర్స్ వాళ్ళు. ఓకే. సెక్యూరిటీ నేను పెట్టుకోను అన్న. ఆ ప్రాణాల మీద భయం ఉన్న వాళ్ళు, నగల మీద భయం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, నాకు సెక్యూరిటీ లేదే. మా అన్నలు మా తమ్ముళ్ళు నా ఎంబడి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంటారు, వస్తారు నా ఎంబడి. సెక్యూరిటీని మెయింటైన్ చేయనే, లేదంటే వానికి బీడి తప్పిస్తా బిర్యానీ తినిపిస్తా అని పెట్టుకోనే నేను. అలాంటి అవసరం కూడా నా దగ్గర లేదు. నా తమ్ముళ్ళు నా అన్నలు అందరూ నా ఎంబడి ఉండేటోళ్ళు. పెళ్ళైంది అన్న మీకు? ఎప్పుడో. అంటే యంగ్గా కనబడుతుండే ఆడిగా. పిల్లలు ఉన్నారా? పిల్లలు, వైఫ్ అంతా హ్యాపీ లైఫ్. సో వాళ్ళకి కూడా ఈ రేంజ్లో గోల్డ్ ఇస్తారన్న? అంత మీ మేడం కూడా పెట్టకుండా మొత్తం మీరే తీసుకుంటారా? ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలే అన్న, ఫ్యామిలీ టాపిక్ వద్దు. అంటే ఏ మీడియాలో కూడా ఫ్యామిలీని గురించి నేను అడగనియలేదు, ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. ఎందుకన్నా, ఏముంది అందులో? మేడం గురించి మాట్లాడడానికి ఏముందన్న? ఇప్పుడు నేనేమంటున్నా అన్న, మేడం కూడా కొనిస్తావా, మొత్తం నువ్వే వేసుకుంటావా అని అడిగిన. నో కామెంట్ అన్న. అంటే కొనియవన్నమాట. అది ఏదన్నా కావచ్చు. నేను అసలు ఫ్యామిలీ మ్యాటర్ నేను ఎందులో కూడా నేను డిస్కషన్ చేయను, అడగనివ్వను కూడా, ఏం కన్నా కూడా. ఓకే. అది పర్సనల్. ఇప్పుడు మన వరకు నా వరకు నేను ఏదైనా మాట్లాడడం చేయడానికి రెడీ, ఎవరిని కూడా తీసుకురాను నేను. ఓకే, రైట్. గతంలో శ్రీరెడ్డిని, అర్జున్ కూడా తిట్టేవాడు కదన్నా, వాళ్ళ బాగా కామెంట్ క్వశ్చన్లన్నీ బాగా రాసుకున్నట్టు నాకు టైం ఇంకా టైం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పటికి మస్తు టైం అయిపోయింది. మీరు 10 నిమిషాలు అని చెప్పి దగ్గర ½ అవర్ పైన అయిపోయింది. ఇప్పటికి ½ అవర్ అయిందా? ½ అవర్ పైన అయిపోయింది. ఓకే, బ్రహ్మాండంగా చూస్తారు చూడన్న. నీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. సరే, శ్రీరెడ్డిని ఏం తిట్టేవాడు, ఆర్జీని ఏం తిట్టేవాడు? అది ఎప్పుడో గతంలో అయిపోయింది అన్న. ఇప్పుడు గతంలో అయిపోయిన విషయాలు గతం గత. ఇప్పుడు ఇది కూడా నాది కూడా అంటే గతం గత అని చెప్పి 5 రోజుల్లో మర్చిపోతారు. దీన్ని కొత్తగా ఏం మళ్ళీ చెప్పడానికి ఉండదు.